అసాధారణ ప్రజ్ఞతో నిశ్శబ్దంగా ప్రకాశిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన యువతి యువకులకు స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో సత్కరించడం ద్వారా యువతలో ఒక అద్భుతమైన జాతీయ స్ఫూర్తిని నింపేలా నిర్వహిస్తున్న కార్యక్రమం యువ సంకల్ప దివాస్. స్వామి వివేకానంద నేతాజీల స్ఫూర్తితో భారత్ టుడే యువ సంకల్ప దివాస్ ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. యువశక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తూ వారికి యూత్ ఐకాన్ అవార్డులను అందజేస్తోంది. దేశం కోసం, ధర్మం కోసం, ఈ భారత జాతి ధర్మం కోసం యువ సంకల్ప దివాస్ ను ఘట్కేసర్లోని విబిఐటి కాలేజ్లో భారత్ టుడే సగర్వంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా పలు రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన యువతీ యువకులకు ప్రముఖుల చేతుల మీదుగా యూత్ ఐకాన్ పురస్కారాలు అందజేస్తోంది భారత్ టుడే. ఈ మహోన్నత కార్యక్రమానికి పేరు పేరున ఆహ్వానిస్తోంది మీ భారత్ టుడే. అసాధారణ ప్రజ్ఞతో నిశ్శబ్దంగా ప్రకాశిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన యువతీ యువకులకు స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో సత్కరించడం ద్వారా యువతలో ఒక అద్భుతమైన జాతీయ స్ఫూర్తిని నింపేలా నిర్వహిస్తున్న కార్యక్రమం యువ సంకల్ప దివాస్. స్వామి వివేకానంద నేతాజీల స్ఫూర్తితో భారత్ టుడే యువ సంకల్ప దివాస్ ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ఇక యువ సంకల్ప దివాస్ కార్యక్రమానికి సంబంధించి గట్కేసర్ వద్ద నుంచి విబిఐటి కాలేజ్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. సంజన, ప్రస్తుతం మనం విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ గట్కేసర్లో ఉన్నటువంటి కాలేజ్ ప్రాంగణంలో ఉన్నాం. అయితే భారత్ టుడే గత 4 సంవత్సరాల నుంచి యువ సంకల్ప్ దివాస్ అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది. దీంట్లో ముఖ్యంగా సమాజంలో యువత వారి పాత్రను పోషిస్తూ సమాజంలో ఒక మార్పు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మంచి కోసం నిరంతరంగా కృషి చేస్తూ ఉన్నారో వారిలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వారందరికీ కూడా ఒక అవార్డుతో పాటు రివార్డును యువ సంకల్ప్ దివస్ వేదికగా భారత్ టుడే ప్రతి సంవత్సరం ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువతలో చైతన్యం నింపడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈసారి 4వ యువ సంకల్ప్ దివాస్ కు వేదికగా ఈ విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈసారి ఈ ప్రాంతం వేదిక కానుంది. అయితే ఏదైతే యువతను మొదటి నుంచి కూడా భారతదేశానికి సంబంధించిన యువతను మేల్కొల్పడంలో స్వామి పరిపూర్ణానంద ముందంజలో ఉండడం జరుగుతుంది. యువతను సంబంధించినటువంటి దేశభక్తి పెంపొందించడంలో కానీ అనేక రకాల యువతను అభివృద్ధి వైపు బాటలు వేసేలా వారి భాగస్వామ్యానికి సంబంధించినటువంటి వారి స్పీచ్లు కావచ్చు, వారికి సంబంధించిన సందేశాలు కావచ్చు. అయితే ఎవరైతే స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్కు సంబంధించినటువంటి జయంతులకు సంబంధించినటువంటి ఈ ఉత్సవాలకు సంబంధించిన ఈ ప్రోగ్రాం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన జన్మదినం సందర్భంగా యువతను ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కావాలి సమాజ మార్పు కోసం అని ఏదైతే వివేకానందుడు చెప్పడం జరిగిందో, అలాగే సమాజంలో అన్యాయాన్ని, అక్రమాలను ఎదురించకపోవడమే నువ్వు చేసేటువంటి అత్యంత పెద్ద నేరం అనేటువంటి సుభాష్ చంద్రబోస్ ఈ రకమైనటువంటి కొటేషన్ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం సమాజంలో ఈ మార్పు కోసం యువత కట్టుబడాల్సిన అవసరం ఉంది, నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఒక ప్రస్తుతం సమాజంలో నెలకొన్నటువంటి సంబంధం. వీరాని సొసైటీలో మంచి చేస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి గాథలకు సంబంధించిన విషయాలను వెలుగులోకి తీసుకురావడానికి భారత్ టుడే యువ సంకల్ప్ దివస్ ను కార్యక్రమాన్ని 4 సంవత్సరాలుగా చేపడతా ఉంది. ఈ సంవత్సరం మరికొంతమంది యువతను ఈ అవార్డుకు ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ అవార్డుతో పాటు సొసైటీలో చాలా మంది యువతకి ఒక స్ఫూర్తిని నింపేటువంటి ఒక వేదికగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి ప్రముఖులంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులు యువతను టార్గెట్ గా చేసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక స్పీచ్ కూడా ఏర్పాటు చేయడానికి ఈ వేదిక ఆడిటోరియం సిద్ధం కావడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడి కాలేజీకి సంబంధించినటువంటి విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. అమరేందర్ గారు, చెప్పండి, అంటే ఓవరాల్ గా ఈసారి వేదిక యువ సంకల్ప్ దివస్ లో మీ కాలేజ్ ప్రాంగణం వేదికగా కానుంది. దీనికి సంబంధించి మీ కాలేజీలో జరుగుతున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, యువతను ప్రోత్సహించండి, విద్యార్థులను సరైనటువంటి దిశలో తీసుకెళ్ళడానికి మీరు ఏకమైన ప్రోగ్రామ్ చేస్తున్నారు ఈ వేదికకు సంబంధించి?
ముఖ్యంగా మేము భారత్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాం, ఎందుకంటే మాకు అవకాశం ఇచ్చినందుకు. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మనకు స్వామి వివేకానంద, తర్వాత సుభాష్ చంద్రబోస్ వారు మనకు చాలా నీతి బోధించారు, మంచి విలువలు నేర్పారు. యువత అనేది చాలా ఇంపార్టెంట్ మన దేశ శక్తికి, దేశ అభివృద్ధికి. సో యువత అభివృద్ధికి, యువత మంచి మార్గంలో పోవడానికి మా కాలేజీలో వివిధ రంగాలైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం ఎవ్రీ ఇయర్. దీనికి సంబంధించి మాకు దాదాపు 24 క్లబ్స్ ఉన్నాయి, స్టూడెంట్ క్లబ్స్ ఉన్నాయి. మనకు పర్యావరణం కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్సే కావచ్చు, లేకపోతే స్ట్రీట్ కాదని చెప్పి ఒక క్లబ్ ఉంది, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆర్ఫాన్స్. తర్వాత స్టూడెంట్స్ చాప్టర్స్ ఉన్నాయి. మేము అకాడమిక్స్గా కాకుండా ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరాంతం మొత్తం ఎవ్రీ ఇయర్ విల్ బి కండక్టింగ్. అండ్ యావరేజ్ ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తుంటాం. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టూడెంట్సే ప్రపోజ్ చేస్తారు, స్టూడెంట్సే కండక్ట్ చేస్తారు, మొత్తం ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మేము ఇస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ కానీ, లేకపోతే లాజిస్టిక్స్ కానీ, వాటికి సంబంధించి మేము ఇస్తాం. అండ్ మా కాలేజీలో మాకు వివేకానందుడి స్ఫూర్తి, తర్వాత దేశభక్తి, తర్వాత ఇంటగ్రిటీ ఆఫ్ ద కంట్రీ, వి బిలీవ్ ఇన్ దట్. తర్వాత ఫండమెంటల్గా అక్కడ రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా చాలా చేస్తుంటాం. అండ్ మా చాలామంది స్టూడెంట్స్ అలమ్ని కావచ్చు, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే మనకు దేశభక్తి అనేది చాలా ముఖ్యం, దాన్ని మించింది లేదు. సో వి బిలీవ్ ఇన్ మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ ఎవ్రీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఇది కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థుల్లో కూడా ఎథిక్స్ కోసం, మోరల్ వాల్యూ కోసం, దేశభక్తి పెంపొందించడం కోసం కూడా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం కాలేజీ వేదికగా అని చెప్పేసి ప్రిన్సిపాల్ అమరేందర్ రావు గారు చెప్తున్నారు. మరొకతో పాటు మాట్లాడడానికి మరొక స్టాఫ్ మెంబర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్గా యువతకు ఎలాంటి సందేశం ఇస్తే బాగుంటుంది? యువత అంతా కూడా ప్రస్తుతం టెక్నాలజీ ఎంత దూసుకుపోతున్నప్పుడు టెక్నాలజీకి అడిక్ట్ అయినటువంటి యువత కేవలం ఆ టెక్నాలజీని ఫాలో అవుతున్నారు తప్ప ఎథిక్స్ కానీ, వాల్యూస్ కానీ ప్రస్తుతం పాటించేటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి యువ సంకల్ప్ దివస్ అనేటువంటి వేదిక ద్వారా భారత్ టుడే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి యువతలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకురావడానికి, మిగతా వారికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మీ కాలేజీ వేదిక ఈ ప్రోగ్రాం జరగబోతుంది. మీరు యువతకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ముందుగా భారత్ టుడే న్యూస్ ఛానల్ వారందరికీ ధన్యవాదాలు. మజిల్స్ ఆఫ్ ఐరన్, నర్వ్స్ ఆఫ్ స్టీల్ అన్నది వివేకానంద గారి కోట్. అండ్ ఆ పర్టికులర్ స్లోగన్ని నిజం చేసే విధంగా మా కాలేజీలో విధి విధానాలు కూడా అన్ని కొనసాగుతాయి. మేనేజ్మెంటే కాదు, కాలేజ్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్ అందరూ కూడా అదే దిశగా అడుగులు వేస్తూ యువతలో స్ఫూర్తి నింపడము, యువతల్ని చైతన్యవంతులు చేయడము, యువతల్ని ఉత్తేజవంతులు చేయడం అనేది మా కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు అకాడమిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు ఎన్నో ఇతర స్కిల్స్ పెంపొందించడంలో కూడా మా కాలేజ్ ఎప్పుడు ముందుంటుంది. మీరు చూడొచ్చు ఇవాళ కాలేజీలో ఎంత ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొందో. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సాంకేతికతకు సంబంధించిన విజ్ఞానంతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది మా కాలేజ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, అందరు ఫ్యాకల్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దానికి అనుగుణంగానే మా కాలేజీలో క్యాలెండర్ కూడా రూపొందించడం జరుగుతుంది. జేఎన్టీయూ క్యాలెండర్ని ఫాలో కావడంతో పాటు మా కాలేజీలో ఒక ప్రత్యేక క్యాలెండర్ని రూపొందించి అన్ని రకాల స్కిల్స్ని విద్యార్థుల్లో పెంపొందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అండ్ అదే మా కాలేజ్ ఆబ్జెక్టివ్. అండ్ ఈ కార్యక్రమం కూడా అదే ఉద్దేశంతో మా కాలేజీలో నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మా కాలేజీలో జరగడం మా అందరికీ ఎంతో ఎంతో ఆనందదాయకంగా ఉంది. విద్యార్థులు కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. అండ్ వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. విద్యార్థులకు చదువుతో పాటు సమాజం పైన కూడా ఒక మంచి అవగాహన కోసం చాలా కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. యువత ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ స్టాఫ్ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ విజ్ఞాన భారతికి టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యార్థి కూడా ఇక్కడ అర్జున్ రెడ్డి మనతో పాటు మాట్లాడడానికి, తన అనుభవాలను పంచుకోవడానికి, అసలు తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు యువత ఎటువైపు పయనిస్తుంది, నిజంగా ఎటు ఉండాలి యువత, ఈరోజు సందేశాత్మకంగా ఎలా ఉండగలగాలి అనేటువంటి విషయాలు పంచుకోవడానికి మనతో పాటు అర్జున్ రెడ్డి ఉన్నారు. అర్జున్ రెడ్డి చెప్పండి, ఓవరాల్గా మీకు సంబంధించినటువంటి యువతకు ఎలాంటి ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, యువత ఈ సమాజంలో ప్రస్తుతం ఎలా ఉండాలి? ప్రస్తుతం అయితే ఏదో అట్లా ఇట్లా ఉంది, కానీ పాతకాలం అన్నీ మర్చిపోయి టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంది. కానీ అప్పుడు జరిగినవన్నీ ఇప్పుడు జరిగేటట్టు మాత్రం ఏ యువతగా మాత్రం ప్రోత్సహిస్తలేదు. కాబట్టి మెయిన్గా మా మేనేజ్మెంట్ మాత్రం
ముందుకు దూసుకెళ్తుంది. అంటే అడుగులు వేస్తుంది. యువత మేలుకోవాలని చెప్పేసి టెక్నాలజీ పరంగా కాకుండా కానీ బయట మంచిగా మెలగాలని చెప్పేసి దేశం కోసం పాటుపడుతూ ఉండాలని చెప్పేసి మా మేనేజ్మెంట్ స్ఫూర్తితో ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్క విద్యార్థిని ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యువ సంకల్ప్ దివాస్ 2019 మా కాలేజీలో జరగడం వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. బట్ ఇదే విధంగా ప్రతి సమాజ సేవ మన సేవ అనుకొని ప్రతి వ్యక్తి సేవ చేయాలని చెప్పేసి ఈ భారత్ టుడే న్యూస్ ఛానల్ చేపట్టిన యువ సంకల్ప్ దివాస్ పురస్కారాలను అందించడానికి మాత్రం ఇది మాత్రం మంచిగా కృషి చేసిందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం మనతో మనకి దయాల్ రెడ్డి కూడా ఉన్నారు, మరొక విద్యార్థి. అయితే దయాల్, ఈరోజు మీ వేదిక, మీ కాలేజ్ వేదికగా యువ సంకల్ప్ దివస్ అనేటువంటి కార్యక్రమం, అంటే ఇది ఒక కార్యక్రమంగానే కాకుండా ఇది యువతలో ఒక మంచి సందేశం, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్కి సంబంధించినటువంటి వెళ్ళాలి, యువత అంతా దీన్ని ప్రోద్బలంగా తీసుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి అనేటువంటి కార్యక్రమం ఇది 4వ సంవత్సరం 4వ ఏడాది మీ కాలేజ్ వేదికగా జరగనుంది. దీనికి సంబంధించి మీ దృష్టిలో ఏమన్నా ఉన్నాయా? నిజంగా మీరు చాలా మందిని యువతను చూస్తున్నారు, చాలా స్ఫూర్తిమంతమైనటువంటి జీవితాలు వారు బయట గడపడం జరుగుతుంది. అనాథలకు సేవ చేయడం కావచ్చు, విద్యార్థులకు చదివించడం కావచ్చు, ఆర్మీకి దేశ సేవ చేయడం కావచ్చు, వికలాంగులకు సంబంధించినటువంటి సమస్యలను తీర్చడంలో కావచ్చు, అనాథ శవాలను వారు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయడం కావచ్చు, ఇలా పలు కార్యక్రమాలను దేశంలో యువత ముందుండి నడిపిస్తున్నారు. మీ యువతను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మీ దృష్టికి ఏమైనా రావడం జరిగిందా? మీ టీంలో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? ముందుగా భారత్ టీవీ న్యూస్ ఛానల్కి మా ధన్యవాదాలు. జనవరి 12 వివేకానంద గారి జన్మదినోత్సవాన్ని, జనవరి 23 సుభాష్ చంద్రబోస్ గారి దినోత్సవాన్ని పురస్కరించుకోవడానికి మీ ఛానల్ వారు మా విబిఐటి కాలేజ్కి రావడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. మా కాలేజ్ ప్రస్తుత టెక్నాలజీని చూసుకుంటే యువత చాలా అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతున్నది. కానీ యువతని మా కాలేజ్ వాళ్ళు మంచి మార్గంలో నడిపించడానికి చాలా కృషి చేస్తున్నారు. ఇలాంటి యువ సంకల్ప దివాస్ ఇలాంటి ఈవెంట్స్ చాలా జరిపిస్తుంటారు. స్టూడెంట్స్ని మెయిన్గా దేశభక్తి అంటే ఏంటి అనేది నేర్పిస్తున్నారు. ఇది ఓవరాల్గా యువ సంకల్ప్ దివాస్ అనేటువంటి కార్యక్రమం గురించి దీన్ దయాల్ రెడ్డి మాట్లాడుతూ ఓవరాల్గా తను ఇలాంటి మంచి కార్యక్రమాలతో యువతను ముందు నడిపించడానికి ఈ మంచి కార్యక్రమం చేపడతామని చెప్తున్నాం. మనతో పాటు చివరగా మాట్లాడడానికి ఈ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు హారిక అండ్ వైష్ణవి ఉన్నారు మాట్లాడడానికి. చివరగా వారికి సంబంధించినటువంటి వ్యూస్ కూడా మనం చూద్దాం. చెప్పండి హారిక గారు, ఓవరాల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? యువ సంకల్ప్ దివస్ కావచ్చు, యువతలో ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది, చిన్న ఒక 2 లైన్లో చెప్పండి. First of all, thanks for Bharat Today and Vignan Bharati Institute of Science and Technology for conducting Yuva Sankalp Divas, and we are really proud to be a part of this. Ee roju on the occasion of Netaji Subhash Chandra Bose and Swami Vivekananda tarpuna chestunaru, so we are so much excited. Fashion ani technology ani mana culture ni ethics ni andaru marchipotunnaru, malli danni recreate లైక్ మళ్ళీ అందరికీ యూత్ అందరికీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. ఓవరాల్గా భారత్ టుడే నిర్వహిస్తున్నటువంటి యువ సంకల్ప్ దివస్ సమాజంలో మార్పు కోసం యువతను మేలుకొలే దిశగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంలో ముందంజలో ఉంది భారత్ టుడే. అయితే మిగతా ఛానల్స్ కంటే ఒక దేశ హితం కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమంలో చాలా మంది భాగస్వాములు కావాలనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వారి నిర్ణయాన్ని వెలిపిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే వివేకానంద అలాగే సుభాష్ చంద్రబోస్ చెప్పడం జరుగుతుంది, ముఖ్యంగా సమాజంలో నీ ముందు జరిగేటువంటి చెడు అన్యాయాలను ఎదిరించకపోవడమే నువ్వు చేసేటువంటి అతిపెద్ద నేరం అనేటువంటి ఒక కోర్టును ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంచి కోసం నడుం బిగించి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు, స్టాఫ్ ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ టు స్టూడియో. గ్రేట్, థ్యాంక్ యూ మధు.